లాగానే ఈ సంవత్సరం పోలేరమ్మ ఉత్సవం జనవరి మాసం మొదటి మంగళవారం జరిగేది ప్రతి సంవత్సరం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ అల్లూరు ఊర్లో గ్రామోత్సవం, ముగ్గురమ్మల ఉత్సవం, పోలేరమ్మ, కలుగోళమ్మ, గంగమ్మ ముగ్గురమ్మల ఉత్సవాలు సంవత్సరం 31వ తేదీ. సంవత్సరం లాగానే ఈ సంవత్సరం పోలేరమ్మ ఉత్సవం జనవరి మాసం మొదటి మంగళవారం జరిగేది ప్రతి సంవత్సరం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ అల్లూరు ఊర్లో గ్రామోత్సవం, ముగ్గురమ్మల ఉత్సవం, పోలేరమ్మ, కలుగోళమ్మ, గంగమ్మ ముగ్గురమ్మల ఉత్సవాలు సంవత్సరం 31వ తేదీ నిర్వహిస్తున్న అల్లూరు గ్రామ పోలేరమ్మ ఉత్సవ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టే ఈ సంవత్సరం కూడా అదే కమిటీ నిర్వహిస్తున్నారు. మీకు అందరికీ తెలిసినట్టే అత్యంత వైభవంగా ముగ్గురు అమ్మలను గ్రామం నలుదిక్కుల అన్ని ఇళ్లకి అమ్మలు గ్రామంలో ఊరేగింపుగా జరిపి వారికి రాసిన బాధ్యత ఉత్సవ కమిటీది. ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇస్తాం. అట్లని సామాన్య భక్తుల్ని ఎవరిని చూపలేదు. ఈ ఉత్సవం ప్రతి ఒక్క భక్తుడిది. ఈ అల్లూరు ఊర్లో ఉండే ప్రతి ఒక్కడికి దీంట్లో భాగస్వామ్యం ఉంది. ఎవరు ఇంపార్టెంట్ కాదు, ఎవరు ఇంపార్టెంట్ కాదు అని కాదు, ప్రతి ఒక్కడికి అన్ని అవకాశాలు ఉంటాయి. అట్లని ఇంకొకని కానీ బయట ఊర్ల నుంచి విఐపీలు వచ్చినారు, మనం ఇన్వైట్ చేసి వచ్చినారు, వాళ్ళకి మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ప్రాముఖ్యత ఇస్తాం. అంటే సాంప్రదాయబద్ధంగా అన్ని గ్రామీణ కళల్ని కూడా ప్రదర్శనలు జరుపుతూ వీటన్నిటితో పాటు కల్చరల్ ఈవెంట్ కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం సెలబ్రిటీస్తో కల్చరల్ ఈవెంట్ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరానికి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి బంధుమిత్రులు, భక్తులు విశేషంగా వచ్చి ఆదరించి అమ్మని కృపకి పాత్రులైపోతున్నారు. అలాగనే ఈ సంవత్సరం కూడా అన్ని ప్రాంతాల వారు ఘనంగా దిగ్విజయంగా జరిగే విధంగా చేసి భక్తులు పోలేరమ్మ మరియు ముగ్గురు అమ్మల యొక్క ప్రీతి పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క ఉత్సవం ఒక ప్రాంతానికి సంబంధించిన ఉత్సవం. ఇది మతాలకి అతీతంగా మా ప్రాంతాన్ని చల్లంగా చూడమ్మా, మమ్మల్ని అందరినీ అన్ని విధాల వ్యవసాయ రంగాల్ని కానీ అన్ని రంగాల్లో వాళ్ళని కాపాడు, మా బిడ్డ పాపల్ని అందరినీ ఆరోగ్యంగా ఉంచు అని అనాదిగా చేస్తున్న ఉత్సవం. దాంట్లో భాగంగా సరిదిద్దుకుంటూ ఇంకా మేలైన రీతిలో చేయాలనే ఉద్దేశంతోనే ఈ కమిటీ ప్రయత్నం చేస్తుంది. అలాగనే ఈ సంవత్సరం కూడా నూతనంగా ఈ కల్చరల్ ఈవెంట్స్ కానీ ఇతర అట్రాక్షన్ బాగా అట్రాక్టివ్గా ఉండి ప్రజలు ఆకర్షితులుగా ఇవ్వాలా, ఆనందంగా పోవాలా, ప్రతి ఒక్కరూ అమ్మని దర్శనం చేసుకొని తిరునాళ్ళకు వచ్చాం, బాగా చూసామని భార్య పిల్లలతో వచ్చి అందరూ పోయే విధంగా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అదే రకంగా ఎవ్రీ ఇయర్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటానే పోతున్నాం. ఈ విధమైన ఇది మీరు తిరునాళ్ళలో చూస్తారు. ఏ విధమైన అందరి పార్టిసిపేషన్తో ఈ ఉత్సవం జరుపుకుంటున్నాం. అందరూ విశేషంగా వచ్చి ఈ ఉత్సవాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు.
మంగళవారం గంగమ్మకు, కలగలమ్మకు, అంకమ్మకు, మాతమ్మకు, పోలేరమ్మకు, పోతురాజుకు, గొడ్డందు, బిడ్డందు, పాడందు, పంటందు అన్ని సుఖంగా ఉంటే రేపు వచ్చే మంగళవారం కాక పై వచ్చే మంగళవారం ఊర్లో పోలేరమ్మ ఉత్సవం. సరే మీరు గదలు పోయేటప్పుడు చేయండి, మీటింగ్ పెట్టుకొస్తాడు ఆయన.